ఇంకోటి ఏంటంటే ఈసీ సర్టిఫికెట్స్ అసలు నిజంగానే ఎక్కడ దొరుకుతాయి పెద్ద క్వశ్చన్, చాలా మందికి డౌట్స్. అంటే ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అమ్మా, వన్ ఆఫ్ ద మెయిన్ ప్రైమరీ డాక్యుమెంట్ ఇన్ ద లీగల్ డాక్యుమెంట్స్లో. సో యూజువల్గా ఇప్పుడు హోమ్ లోన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలామంది అంటే ఎంత రిచ్ అయినా ఎంత డబ్బులు ఉన్నా కూడా ఖచ్చితంగా హోమ్ లోన్ అనేది ఒక ఆప్షన్ చూస్ చేసుకుంటారు. బికాస్ అదర్ ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, పంజాబ్ ఏవైతే గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయో, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ వెస్టర్న్ ఇంట్రెస్ట్. ఇంకోటి ఏంటంటే ఈసీ సర్టిఫికెట్స్ అసలు ఇవి నిజంగానే ఎక్కడ దొరుకుతాయి పెద్ద క్వశ్చన్, చాలా మందికి డౌట్స్ వస్తుంటాయి. అసలు ఈసీ సర్టిఫికెట్ అంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి, అండ్ లీగల్గా ఎలా మనం ప్రొసీడ్ అవ్వాలి? అంటే ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అమ్మా, వన్ ఆఫ్ ద మెయిన్ ప్రైమరీ డాక్యుమెంట్ ఇన్ ద లీగల్ డాక్యుమెంట్స్లో. ఒక ప్రాపర్టీ కొన్నాం అనుకోండి, సపోజ్ ఒక మనిషి 1980లో పుట్టారనుకోండి, 80 ఇప్పుడు 44 ఇయర్స్లో ఆయన పుట్టిన దగ్గర ఏమైందని హిస్టరీ ఉంటుంది. ఒక మెషిన్ కొన్నాం అనుకోండి, మెషిన్ హిస్టరీ కార్డ్ అని ఉంటుంది. ఈ మెషిన్ ఎప్పుడు కొన్నాం, ఎప్పుడు ఓవర్హాల్ చేసాం, నెక్స్ట్ మెయింటెనెన్స్ ఎప్పుడు, ఏం పార్ట్లో అని హిస్టరీ ఉంటుంది. అలాగే ఈసీ అంటే ఏంటంటే ఒక ప్రాపర్టీ తాలూకు హిస్టరీ మెయింటైన్ చేస్తుంది. అంటే ఈ ప్రాపర్టీ లేఅవుట్ జనరేట్ అయిన దగ్గర నుండి టిల్ డేట్ ఎంతమంది చేతులు మారింది ప్రాపర్టీ. అంటే బయింగ్ సెల్లింగ్ అనేది రెగ్యులర్గా 3, 4, 5 జరుగుతూనే ఉంటాయి. వెరీ రేర్లో తక్కువ ఉంటాయి. లేకపోతే ఎవ్రీ 4-5 years మీరు కొంటారు, ఇంకోళ్ళకి అమ్ముతారు, వాడు ఇంకోటికి అమ్ముతాడు, వాళ్ళకి జరుగుతూనే ఉంటుంది. సో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి అనేది అక్కడ రికార్డ్ అయ్యి ఉంటుంది. అట్లనే మీ ప్రాపర్టీ మార్ట్గేజ్ చేశారు బ్యాంకులో, అది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. లేదా మీరు ఎవరికైనా హ్యాండ్ లోన్ తీసుకొని వాళ్ళకి మార్ట్గేజ్ చేశారు, అది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే కొనేవాడికి తెలియాలి కదా. సో ఆల్ ట్రాన్సాక్షన్ విల్ లిస్టెడ్ ఇన్ వన్ ప్లేస్. ఇది మీరు ఎస్ఆర్ఓలో తీసుకోవచ్చు, మీ సేవ మా సేవ అక్కడ తీసుకోవచ్చు, లేదంటే మీరు లీగల్ లాయర్ అంటే వాళ్ళు అప్లై చేస్తారు. ఈసీ అనేది వెరీ ప్రైమ్ డాక్యుమెంట్. అండ్ ప్రతి ప్రాపర్టీ కొనేటప్పుడు ఈసీ అనేది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్. అది తీసుకుంటేనే మీకు తెలుసు. అట్లీస్ట్ 30-40 yearsకి. యాక్చువల్లీ 1950 నుండి తీసుకునే వాళ్ళు అంతమంది ఉర్దూలో రాసుంటే డాక్యుమెంట్. అక్కడ నుండి ఫస్ట్ లేఅవుట్ వేసిన ఉర్దూలో ఉన్నాయి, ఆ ఉర్దూలో నుండి తీసుకునేవారు. లేకపోతే ఇప్పుడు కనీసం 30-40 సంవత్సరాలు అయితే బ్యాంక్ లోన్ ఇవ్వదు మీకు, రిజిస్ట్రేషన్ కూడా. ఎందుకంటే ఏమంటే ప్రాబ్లం అయితే ఎవరు వస్తారు రేపు? స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఏంటంటే ఒక బిల్డింగ్ నార్మల్ ప్లాట్కి అప్లికబుల్ కాదు. ఒక బిల్డింగ్స్ కట్టిన వాళ్ళు, కమర్షియల్ బిల్డింగ్ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ. ఇప్పుడు నేను మా ఒక ఇల్లు తీసుకున్నాను మా కొలీగ్ దగ్గర, 45 years old హౌస్, 18 inches వాల్స్. అది ఇప్పటికీ డ్రిల్ బిట్ వేస్తే బిట్టిరిపోతుంది కానీ గోడకు అన్నం పడదు. అది చెక్క సున్నం అనే సిమెంట్ కూడా కాదు అంత. సో దాని లైఫ్ ఉన్నది అన్నీ అలా ఉంటే ఉండవు. కొన్ని లైఫ్ 15 సంవత్సరాల తర్వాత చూడలేము ఆ ఇల్లుని, కొన్ని 100 సంవత్సరాలైనా బాగుంటుంది. సో ఇట్ డిపెండ్స్. స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఒక ఇంజనీర్ ఉంటాడు, ఒక అప్రూవ్డ్ ఇంజనీర్, ఎట్లయితే లాయర్ అప్రూవ్డ్, బ్యాంక్ డాక్టర్, అట్లా బ్యాంక్ మేనేజరు. అలాగే స్ట్రక్చరల్ ఇంజనీర్ అని వెళ్తే ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఒక 2,000-3,000 తీసుకొని ఈ బిల్డింగ్ ఇప్పుడున్న కండిషన్ బట్టి ఎలా. మీరు హెర్బల్ లైఫ్ అని ఒక కంపెనీ ఉంది, కేబీఆర్ పార్క్ దగ్గర. వాళ్ళ టార్గెట్ కస్టమర్ అంటే ఎవరైతే కొద్దిగా హెవీ పర్సనాలిటీ ఉంటుందో వాళ్ళ టార్గెట్ వచ్చి మిషన్ మీద నిల్చోబెట్టి బాడీ అంతా చెక్ చేస్తారు. మిషన్ చెక్ చేసి చెప్తారు మీ వయసు యాక్చువల్లీ ఇప్పుడు 45 సంవత్సరాలు, కానీ మీరు 65 సంవత్సరాలకి వెళ్ళిపోయారు మీ బాడీ లెవెల్ అని చెప్తాడు. సో దట్స్ ఐడెంటిటీ. అట్లా ఈ స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఇంజనీర్ ఏం చేస్తుంటే బిల్డింగ్ స్టడీ చేసి ఫోర్కాస్ట్ చేస్తున్నాడు. ఓకే, ఇది ఇంత లైఫ్ ఉంది, ఇంకా ఇంత లైఫ్ ఉండొచ్చు. సో దాన్ని బట్టి మీరు ఎంత వాల్యూ ఇవ్వాలి. సపోజ్ ఇప్పుడు 60 సంవత్సరాల ఓల్డ్ అనుకోండి, ఆ బిల్డింగ్ ఆల్మోస్ట్ 0 వాల్యూ. ఇప్పుడు కార్ ఉంది అనుకోండి, 10 years తర్వాత దాని వాల్యూ ఎంత? 0. ఎవ్రీ ఇయర్ 10% పోతుంది. అట్లానే వాల్యూషన్ అనేది ఎస్పెషల్లీ రీసేల్ దానికి ఎక్కువ ఉపయోగం. సెకండ్ హ్యాండ్ ఇప్పుడు చాలామంది మొగ్గు చూపిస్తున్నారు సెకండ్ హ్యాండ్, ఎందుకంటే డబ్బులు పూర్తిగా కట్టలేరు. సెకండ్ హ్యాండ్ కార్ అన్నా, సెకండ్ హ్యాండ్ ఇల్లు అని ఎందుకు కొనుక్కుంటాం? తక్కువ రేట్లో వస్తుంది. బయట మార్కెట్లో ₹1 కోటి ఉంటే మనం మేబీ 50, 60, 70 లక్షలకి వచ్చేస్తుంది డిపెండింగ్ ఆన్ ది ఏజ్. సో ఎవరైతే వాల్యూషన్ ఉన్నాడో ఏజ్ ఆఫ్ ద బిల్డింగ్ బట్టి వాళ్ళు అక్కడ స్ట్రక్చర్ టెక్నికల్గా వేస్తాడు, ఇక్కడ కమర్షియల్గా వేస్తాడు. అట్లా సర్వేయింగ్, ల్యాండ్ కొనుక్కుంటే సర్వేయర్ కూడా ల్యాండ్ గవర్నమెంట్ సర్వేయర్స్ ఉంటారు. వాళ్ళు స్లాట్ తీసుకొని వెళ్తే వాళ్ళు మొత్తం సర్వే చేసి స్టాంప్ వేస్తారండి. అంటే పేపర్ మీద 2 గజాలు ఉంటుంది, కానీ కొన్నాట్లో ఇప్పుడు జూబ్లీహిల్స్ కానీ బజార్ కొన్ని చూస్తే పేపర్ మీద 1000 గజాలు ఉంటుంది, కానీ ఒరిజినల్గా 1500 ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ప్లాట్ అయితే ఎక్స్టెండ్ చేసేస్తారు, దానికి పేపర్ మీద ఉంటుంది, రేట్ అడుగుతారు. సర్వేర్లు ఇవన్నీ బయటపడతాయి. యాక్చువల్గా గవర్నమెంట్ రికార్డ్ బట్టి ఎంత ఉందో అదే వాల్యూ ఇవ్వాలి.
ఆ 500 అనేది ఎందుకు లాస్ట్ ఉంది కాబట్టి కొండలో ఉంటూ గార్డెన్ కింద చేసుకుని అమ్మేస్తా ఉంటాడు. అలా చాలా ప్రాపర్టీస్ వచ్చాయి. సో అది చూసుకోవాలి. సో యూజువల్గా ఇప్పుడు హోమ్ లోన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలామంది అంటే ఎంత రిచ్ అయినా ఎంత డబ్బులు ఉన్నా కూడా ఖచ్చితంగా హోమ్ లోన్ అనేది ఒక ఆప్షన్ చూస్ చేసుకుంటారు బికాస్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి. సో హోమ్ లోన్స్ అనేవి ఎలా మనం చూస్ చేసుకోవాలి అండ్ ఎటువంటి బ్యాంక్స్లో తీసుకోవాలి, ఆ ఇంట్రెస్ట్ కానీ అవి కానీ ఏవి అంటే రిక్వైర్మెంట్స్ ఏంటి, మనం చూసుకోవాల్సిన చెక్ లిస్ట్ ఏంటి, క్రైటీరియా ఏంటి? హోమ్ లోన్స్ అనేది జనరల్గా ఏంటంటే 2 పర్పస్ తీసుకుంటారు. ఒకటి నిజంగా డబ్బులు లేకుండానే తీసుకుంటారు, చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటారు. అదే అంటున్నా, డబ్బులు ఉన్నా కూడా హోమ్ లోన్ని ఎందుకు తీసుకుంటారంటే దట్ ఇస్ వన్ టైప్ ఆఫ్ వెరిఫికేషన్. ఎందుకంటే గవర్నమెంట్ బ్యాంక్స్ వేరు, ప్రైవేట్ బ్యాంక్. ప్రిఫరబుల్లీ ఆల్వేస్ బెటర్ టు గో విత్ గవర్నమెంట్ నేషనలైజ్డ్ బ్యాంక్స్, అదర్ ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, పంజాబ్, ఏవైతే గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయో. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ వెస్టర్న్ ఇంట్రెస్ట్. ప్రైవేట్ బ్యాంక్స్ కొంతవరకు అవకాశం ఉంది, అంటే కొద్ది మోసం చేసే, కొద్ది కాంప్రమైజ్, కొద్ది డెలిగేట్ లెగసీ ఉంటుంది, అంటే లిబరలైజేషన్, ఇది లేకపోయినా పర్లేదు చేసి కొద్ది మేనేజ్ చేసుకున్న గవర్నమెంట్ వాళ్ళు జనరల్గా యాక్సెప్ట్ చేయరు. సో చేసినట్టు ఏమంటే ఫస్ట్ ఒకసారి బిల్డర్ తీసుకునేటప్పుడు ఒక లీగల్ ఒపీనియన్ చేస్తారు, బ్యాంకులను తీసుకున్నప్పుడు బ్యాంకు లాయర్ చేస్తాడు. ఇది కాకుండా నేను అడ్వైజ్ మీరు కూడా మీ లాయర్తో తీసుకోవాలి. 3 చెక్స్. ఇప్పుడు ఏదైనా ఫాల్ట్ ఉంటే ఎక్కడో దగ్గర వస్తుంది కదా, అందుకని బ్యాంకులను తీసుకుంటారు. బ్యాంకులను ఎవరికి ఇస్తారు, ఎంత పర్సంటేజ్ ఇస్తారంటే డిపెండ్స్ ఆన్ ది కేస్. జనరల్గా 1 crore అబోవ్ వేరు, 1 crore బిలో వేరు. 1 crore బిలో అయితే మీకు ఆల్మోస్ట్ 20-80 లేదా 25-75 ఉంటుంది. సో మీకు ఇక్కడ 2 ప్రాజెక్ట్ ఎలిజిబిలిటీ ఉండాలి, తీసుకున్న బయర్కి కూడా ఎలిజిబిలిటీ ఉండాలి. ఏం ఎలిజిబిలిటీ ఉండాలంటే వాళ్ళు సిబిల్ రేటింగ్ చూసుకుంటారు. సిబిల్ స్కోర్ కానీ 900కి చేస్తే 900కి సపోజ్ 650-700 మినిమం రావాలి, లేకపోతే ఇవ్వరు. సపోజ్ మీరు డిఫాల్ట్స్ ఎక్కువ ఉన్నాయి, మీకు వచ్చే చెక్కులు బౌన్స్ అయినా, మీరు ఇచ్చే చెక్కులు బౌన్స్ అయినా, క్రెడిట్ కార్డ్స్ డిఫాల్ట్ అయినా, అవన్నీ కూడా సిబిల్లో వచ్చేస్తాయి, రిఫ్లెక్ట్ అవుతాయి, మీ పాన్ నెంబర్ ఉంటుంది కాబట్టి. ఆ సిబిల్ రేట్ సపోజ్ 400 ఉంటే మీకు లోన్ ఇయ్యరు, యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ లోన్. ఇప్పుడు నేను లోన్ తీసుకున్నా, నాకు 860 870 వచ్చాయి అవుట్ ఆఫ్ 900. సో నాకు 24 అవర్స్లో లోన్ ఇచ్చారు. ఇట్ ఆల్ డిపెండ్, ఇట్స్ లైక్ ఏ క్యారెక్టర్. సిబిల్ స్కోర్ ఈజ్ లైక్ యువర్ క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్, క్యారెక్టర్ ఆఫ్ ఎ బ్యాంక్ ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి. సో అందరూ ఏం అడుగుతారు, లోన్ తీసుకోవాలనుకుంటే జనరల్గా 75% to 80%, వెరీ రేర్ కేసులో 90% ఇస్తారు, వెరీ రేర్. బట్ జనరల్గా 75-80% ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏం చూస్తారంటే ఎవరైతే ప్రాజెక్ట్కి ఆల్రెడీ కొన్ని ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఉంటాయి, ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ 3-4 బ్యాంక్స్తో అప్పుడు ఆ బ్యాంక్కి వెళ్తే ఫైల్ కూడా చెప్తే లోన్ ఇచ్చేస్తాడు, వెరిఫై చేయడు, మనది ఒకటే వెరిఫై చేస్తాడు. అలా కాకుండా మనం వేరే దగ్గర మన ఎలిజిబిలిటీ అడుగుతారు, మీ శాలరీ ఎంత, మీ ఐడి కార్డ్ ఏంటి, మీ అపాయింట్మెంట్ లెటర్ ఉందా, ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారు, ఐటీ రిటర్న్స్ లాస్ట్ 3 years ఉన్నాయి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, అట్లా అవన్నీ కూడా తీసుకొని సెక్యూరిటీ ఏముంది, మీ పొజిషన్ అంటే ఫినాన్షియల్ సైడ్. వాళ్ళకి ఏం కావాలి, మీకు ₹1 కోటి లోన్ ఇచ్చారనుకోండి, ₹1 కోటికి ఈఎంఐస్ ఎంత కట్టాలి, 1 lakh కట్టాలి పర్ మంత్. అంటే ఎవ్రీ 1 lakh విల్ హ్యావ్ 1000 rupees. సో అంటే మీరు 1 crore-కి 1 lakh కట్టే కెపాసిటీ, మీకు శాలరీ 50,000 అనుకోండి, మీ 1 lakh ఎలా కడతారు? ఆల్రెడీ కొంత 1-2 లోన్లు ఉంటాయి, కార్ లోన్ అని, గోల్డ్ లోన్ అని, అవి ఉంటే అవి డిడక్ట్ అవుతాయి. సో దేర్ బిగ్ ప్రాసెస్ ఆఫ్ క్యాలిక్యులేషన్. సో ఎవరికైనా లోన్ కావాలంటే యూ షుడ్ హ్యావ్ మినిమం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, లాస్ట్ 6 months బ్యాంక్ ఆపరేషన్ స్టేట్మెంట్, లాస్ట్ 3 years ఐటీ రిటర్న్స్, ఇవి కంపల్సరీ కావాలి. వీలైతే ఎవరైనా షూరిటీ కూడా అడుగుతాడు. అవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్యాంక్ విల్ స్టడీ, ఫిజికల్గా చెక్ చేస్తారు ప్రాపర్టీ. మీకు ఒకసారి మీకు ఎలిజిబుల్ ఉండి ప్రాజెక్ట్ ఎలిజిబుల్ కాకపోయినా లోన్ రాదు, ప్రాజెక్ట్కి ఎలిజిబుల్ ఉండి మీకు ఎలిజిబిలిటీ లేకపోయినా లోన్ రాదు. సో లోన్ క్యాలిక్యులేషన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది వెబ్సైట్లో. మీరు ఇప్పుడు సపోజ్ ₹1,00,000 శాలరీ అనుకోండి, హౌ మచ్ యూ సేవ్, నార్మల్లీ 20-30% వి సేవ్, 60-70% ఖర్చు అయిపోతుంది. ఆ 30% లాగా మీరు 10 years చేసి సంవత్సరానికి 3-4 లక్షలు సేవ్ చేస్తారు. 10 years తర్వాత మీ దగ్గర 30-40 lakhs ఉంటాయి. యూఆర్ బయింగ్ ఏ 1 crore ప్రాపర్టీ, దెన్ ఇట్స్ ఓకే. అలా మీకు ఏవీ లోన్ లేకపోతే వాళ్ళు ఏమనుకుంటుంటే నెలకి 30-40,000 ఈఎంఐ పర్సన్ కట్టగలరు. లేదు ఆల్రెడీ మీకు 1 lakhలో 25,000 ఈఎంఐ కడుతున్నారు, అప్పుడు తీసేస్తాడు. అంటే 60% దీన్ని తీసుకుంటే మిగిలిన 10-15,000 కెపాసిటీ వాల్యూనే ఇస్తాడు. సో ఎన్ఆర్ఐ లోన్ సంగతి ఏంటి సార్, అంటే అది కొంచెం డిఫరెంట్? ఎన్ఆర్ఐ కొద్ది డిఫరెంట్, అది మనం ఇప్పుడున్న టైంలో చెప్పలేం కానీ, బట్ అంటే 80% సేమ్ ఉంటాయి. ఎన్ఆర్ఐకి కొద్ది స్పెసిఫిక్ కండిషన్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్, వాళ్ళు అంటారు సర్టిఫికేషన్, కన్ఫర్మేషన్, మిగతా డీటెయిల్స్ అన్నీ ఒకటే, పర్సంటేజ్లో కూడా ఒక తేడా ఉంటుంది. టైం స్పాన్ 20 సంవత్సరాల కంటే ఎక్కువ ఇయర్ లోన్ అనేది. సో అవి మనం డీటెయిల్గా కావాలంటే మనం డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.